ఎంపీ బండి సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ చేపట్టింది రైతు దీక్ష కాదు, అది రైతుల ఓట్ల కోసం చేపట్టిన దొంగ దీక్ష అన్నారు. తన ఎంపీ 5 ఏళ్ల పదవి కాలంలో ఏనాడు రైతుల సమస్యలపై బండి సంజయ్ మాట్లాడలేదన్నారు. తమ అధినేత కేసీఆర్ రైతుల కోసం బయటకు రాగానే బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు రైతులకు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ బయటకు వస్తేనే రైతులు పొలాలకు నీళ్లు వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డిని పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్లో వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓకేనా, భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది కాదా? బహిరంగంగా ఒక ప్రధానమంత్రి క్షమాపణ అడిగింది, ఇది నిజం కాదా? రైతులు ధర్నాలు చేస్తుంటే కార్లతోటి తొక్కిచ్చింది, చంపింది, ఇది నిజం కాదా? రైతులను మరి చంపిన వాళ్ళనే ఈరోజు మళ్ళీ ఎంపీ టికెట్గా ఇచ్చింది మీరు కాదా? మీ భారతీయ జనతా పార్టీ అని నేను ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు ఈ దొంగ దీక్ష చేస్తున్నావు? ఎక్కడన్నా పార్లమెంట్లో ఒక్కరోజు ఒక్క సెకండ్ నీకు టైం దొరకలే రైతుల గురించి మాట్లాడేది. నీకు ఈరోజే దీక్ష గురించి వచ్చిన 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఈరోజు రైతులు గుర్తుకొచ్చిండ్రు. నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ను యాజ్ ఏ పార్లమెంటరీగా మీరు మాట్లాడింది ఏమైనా యువకుల గురించి మాట్లాడిన ఒక్క సందర్భం చూపించాలని అడుగుతున్నా. నిరుద్యోగుల గురించి మాట్లాడింది ఒక్కరోజు ఒక్క విషయం అడిగినా చెప్పిన? వ్యవసాయం గురించి మాట్లాడింది ఉందా? నీళ్ళు గురించి మాట్లాడింది ఉందా?